హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఉన్న సింపుల్ పదార్థాలతోనే చికెన్ కర్రీ రుచిని తలపించేలా ఉండే ఈ మిల్ మేకర్ కర్రీని చపాతీ, పూరి, రోటీ, అన్నం ఇలా దేంతో తిన్నా అద్భుతంగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాత్రను పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు నీటిని వేసుకొని ఈ నీటిని కాస్త మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు మిల్ మేకర్ని వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ని 3 నిమిషాల పాటు ఈ వేడి నీటిలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మిల్ మేకర్ కాస్త సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు వేడి నీటిని మొత్తం పడేసి ఇందులో చల్లటి నీటిని వేసుకొని ఒకసారి కలిపి మిల్ మేకర్లో నీళ్ళేమీ లేకుండా ఇలా చేతితో గట్టిగా పిండుకుంటూ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలానే మొత్తం మిల్ మేకర్ని కూడా ఇలా నీళ్ళేమీ లేకుండా పిండుకుంటూ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్న మిల్ మేకర్లో రుచికి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడిని వేసుకొని ఇవన్నీ మిల్ మేకర్లో కలిసేలా బాగా కలుపుకొని వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 5-6 ఎండుమిరపకాయలని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 3 టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోలు పచ్చివాసన పోయి ఇలా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కాసేపు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 ఏలకులు, 3 లవంగాలు, ఒక మసాలా ఆకుని అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు కలిపెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని గ్రేవీలో కలిసేలా కలుపుకొని ఇందులో నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయలేదో చూసుకొని ఏమైనా తక్కువగా ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర తరుగుని వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది.